మనం ఒక సజీవత్వం కలిగి మనం జీవిస్తున్నాం. ఈరోజు మనం ఐసీయూలలో లేకుండా, లేకపోతే ఏ అంగవైకల్యం లేకుండా, మన జీవితాల్లో ఏది కృంగిపోయే పరిస్థితుల్లో లేకుండా మనం జీవిస్తున్నప్పుడు దేవుడికి కృతజ్ఞత చెల్లించుకుంటూ మనం జీవించాలి. ఈరోజు ఎంతోమంది ఐసీయూలో ఉన్నవారు ఉన్నారు, ఎంతోమంది కుటుంబాలలో ఆందోళన కలిగిన వారు ఉన్నారు, ఎంతోమంది వైవాహిక జీవితంలో భేదాభిప్రాయాలతో విడిపోయిన వారు ఉన్నారు, ఎంతోమంది విడిపోయాక కృంగిపోయి నిరాశ నిస్పృహల నుండి డిప్రెషన్లో ఉన్నవారు ఉన్నారు, ఇంకా కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకున్న భార్యాభర్తలు ఉన్నారు, ఇంకా కొంతమంది జీవితాలు యవన బిడ్డలు ఇష్టానుసారంగా ప్రేమించి మోసపోయి ఈరోజు మరణించాలనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. కానీ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదనగా, వీ నీడ్ టు అక్నాలెడ్జ్. మనం ఎప్పుడైనా మన జీవితాల్లో ఒక మంచి లక్షణం, ఎవరైనా ఏదైనా కష్టపడ్డా, ఎవరైనా ఏదైనా సహాయం చేసినా, ఎవరైనా మన జీవితాల్లో గొప్ప రీతిలో మనల్ని ప్రేమించి మనల్ని క్షమిస్తే వారిని మనం అభినందించాలి. వీ నీడ్ టు అప్రిషియేట్ దెమ్ అనేది మనం గమనించాలి. కానీ మనము ఎవరి కోసం చేస్తారులే, ఎందుకు చెయ్యదు, కట్టుకొని వచ్చింది కదా, ఈ మాత్రం పని చేయకపోతే ఎలా